బ్లౌజ్కి ముందు మేడ షోల్డర్ దగ్గర నుంచి తీసుకుంటాము కొలత. షోల్డర్ మధ్యన టేప్ పెట్టుకొని ఆ ముందు మేడ రౌండ్ ఎంతవరకు అయితే కరెక్ట్గా రౌండ్ తిరుగుద్ది అంతవరకు ఫస్ట్ హుక్స్ నుండి స్ట్రైట్గా కొలుసుకోవాలి టేప్ దగ్గరికి. ఐదున్నర ఉంది, ఓకేనా? ఒకసారి స్కేల్తో కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ హుక్స్ నుండి టేపుకి స్ట్రైట్గా ఎంత మార్కింగ్ వచ్చిందో అది ముందు మేడ అనుకుందాం. మడతనేం లేకుండా రౌండ్గా తిప్పుకోండి మేడ, ఓకేనా? 5.5 ఉంది. 5.5కి హాఫ్ ఇంచు కలుపుకొని 6 తీసుకోవాలి. ఇప్పుడు మనం పై వైపు నుంచి కొలుసుకున్నాం షోల్డర్ దగ్గర నుండి. ఆ షోల్డర్ దగ్గర నుంచి పై వైపు నుండి ముందు మేడ పొడవు తీసుకోవాలి. 6 తీసుకున్నాము. పైన స్ట్రైట్గా లైన్ కొట్టుకోండి. తర్వాత వెడల్పు 2.5. మెడ రౌండ్ 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ పైకి తీసి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసమని వదిలేసాం కదా, అక్కడ నుండి నెక్ రౌండ్ చుట్టూ తిప్పి చెక్ చేసుకోండి కరెక్ట్గా మనం తీసుకున్న కొలత వచ్చిందా లేదా. ఓకే, తర్వాత నెక్ రౌండ్ ఓకే. తర్వాత ఇప్పుడు మెడ కింది భాగం తీసుకోవాలి. ఫస్ట్ హుక్స్ నుండి షేప్ పట్టి స్టార్టింగ్ వరకు ఎంత ఉందో కొలవాలి. 3 ఉంది. 3 ఉంటే 1 ఇంచ్ కలిపి 4 తీసుకుంటాము. తర్వాత క్రాసు షేప్ పట్టి స్టార్టింగ్ నుండి మిడిల్ డాట్ వరకు ఎంత వచ్చిందో దాన్ని క్రాస్ అనుకుందాం. అది 3 ఉంది. ఎంత ఉందో అంతే తీసుకోండి, 3 తీసుకోండి. కింది లైన్ వైపు క్రాస్గా గీత కొట్టుకోండి. తర్వాత లోచంక అక్కడ నుండి హాఫ్ ఇంచ్ డౌన్ చేసాము. 1.5 అటువైపు 1.5 హాఫ్ ఇంచ్కి ఈ వైపు 1.5 తీసుకొని రౌండ్గా గీసుకున్నాం. ఇప్పుడు డాట్ వెడల్పు 2.5 వచ్చింది. మిడిల్ డాట్ వెడల్పు పొడవు 2.5. 4లో సగం 2 దగ్గర ఒక డాట్ వచ్చింది. లోచంక ఎదురు ఒక డాట్ వచ్చింది. మన దగ్గర ఉన్న బ్లౌజ్కి డాట్స్ మధ్య గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మిడిల్ డాట్ నుండి ఈ సైడ్ డాట్కి 1.5 ఉంది. మిడిల్ డాట్ నుండి ఇటువైపు డాట్కి 2 ఉంది, ఓకేనా? 1.5 అంతవరకు లైన్ కొట్టండి. అంతవరకే మనం కుట్టాలి. ఓకే, ఇక్కడ 2 ఇంచులు, ఇటు 1.5, ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకోవటము, ఆ డాట్స్. ఇప్పుడు స్ట్రైట్గా లో చంక తీసుకున్నాం కదా, ఆ లైన్ వే కట్ చేసుకోవాలి మనం. చిన్న కట్స్ పెట్టుకుని డాట్స్ కుట్టేదాన్ని. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్.